ఇండియన్ పాలిటీ తాజా సమాచారం. ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ. ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ అంటే దేశమంతటికీ ఒకటే పౌర చట్టం. ప్రస్తుతం భారతావని ఒకే దేశంగా ఉన్న ఒకే పౌర చట్టం లేదు. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత తదితర వ్యక్తిగత అంశాల్లో మతాల వారీగా ఎవరి చట్టాలు వారికున్నాయి. హిందువులు, ముస్లింలు, క్యాథలిక్, క్రిస్టియన్లు, పార్సీలకు తమ తమ మత చట్టాలు వర్తిస్తున్నాయి. యూసీసీ అమల్లోకి వస్తే ఇవన్నీ రద్దయి అందరికీ ఒకే చట్టం అమలవుతుంది. ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగంలోనూ నిర్దేశించారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో యూసీసీ ఒకటి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 భారత్లోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తించేలా యూసీసీ రూపొందించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని స్పష్టం చేస్తుంది. యూసీసీని ప్రభుత్వం అమలు చేయాలని రాజ్యాంగం సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం ప్రభుత్వం అంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఉమ్మడి పౌరస్మృతి అనేది ముఖ్యంగా వివాహాలు, విడాకులు, దత్తత, వారసత్వం లాంటి వ్యక్తిగత అంశాలకు వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం ఇవన్నీ కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. వీటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఉంది. పార్లమెంటు చేసిన పర్సనల్ చట్టాలకు రాష్ట్రాలు సవరణలు చేయవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి అంశాలపై చట్టం చేస్తే దానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. వ్యతిరేకించేది ఎందుకంటే ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే మతపరమైన పర్సనల్ చట్టాలు రద్దవుతాయి. వివిధ మతాలను అనుసరించి ఆయా మతాల చట్టాలను అనుసరించే స్వేచ్ఛను కోల్పోయినట్లు అవుతుందనేది వ్యతిరేకించే వారి వాదన. యూసీసీ ఒక్క గోవాలోనే అమలు. స్వాతంత్రానికి ముందు గోవా పోర్చుగీస్ వలస పాలనలో ఉండేది. 1867లో పోర్చుగీస్ సివిల్ కోడ్ను తెచ్చింది. అప్పటి నుంచి పోర్చుగీస్ సివిల్ కోడ్ గోవాలో కొనసాగుతుంది. అక్కడ అన్ని మతాలకు ఒకే చట్టం. అయితే హిందూ మగవారికి మాత్రం ఒక మినహాయింపు ఉంది. 21 సంవత్సరాల వయసు కల్లా భార్య పిల్లల్ని కనకున్నా, 30 కల్లా మగ పిల్లాడికి జన్మనివ్వకున్నా హిందూ భర్త మరో వివాహం చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్లో యూసీసీ బిల్లు. వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ. ఈ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో యూసీసీ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ బిల్లును 2024 ఫిబ్రవరి 6న సీఎం పుష్కర్ సింగ్ ధామీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం ఫిబ్రవరి 7న ఆ బిల్లును ఆమోదించారు. వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన వాటితో పాటు సహజీవనానికి రిజిస్ట్రేషన్ వంటి అంశాలను యూసీసీ బిల్లులో పొందుపరిచారు. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన యూసీసీ బిల్లు గవర్నర్ ఆమోదం పొంది చట్టంగా మారనుంది. దీంతో స్వతంత్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. పోర్చుగీస్ పాలనా కాలం నుంచే గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. ఉత్తరాఖండ్లో యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. ఉత్తరాఖండ్ అసెంబ్లీ 2023 ఫిబ్రవరి 7న ఆమోదించిన ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ బిల్లు తాజాగా చట్టరూపం దాల్చింది. ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 11న ఆమోదం తెలిపినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. దీంతో స్వతంత్ర అనంతరం యూసీసీని ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. గుజరాత్లో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కమిటీ. ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అమలుకు కమిటీ నియమించాలని గుజరాత్ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. కమిటీకి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. 3 లేదా 4 సభ్యులు ఉంటారు. పౌరులందరికీ ఒకే చట్టం అమలు కావాలని రాజ్యాంగంలోని 44వ అధికరణం చెబుతుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్నట్లు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇదివరకే ప్రకటించాయి. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం CAA 2019. కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి 11వ తేదీ నోటిఫికేషన్ జారీ చేసింది. CAAకు 4 ఏళ్ల క్రితమే పార్లమెంటు
రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డ దేశవ్యాప్త వ్యతిరేకత, పూర్తి నిబంధనలపై సందిగ్ధత తదితరాల నేపథ్యంలో అమలు వాయిదా పడుతూ వస్తుంది. మతం ప్రాతిపదికగా భారత పౌరసత్వం కల్పిస్తున్న తొలి చట్టం ఇది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం కల్పించడం దీని ఉద్దేశం. పౌరసత్వ సవరణ చట్టం 2019. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ బిల్లు 2019 డిసెంబర్ 9న లోక్సభ, 2019 డిసెంబర్ 11న రాజ్యసభ, 2019 డిసెంబర్ 12న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు పౌరసత్వ సవరణ చట్టంగా మారింది. ఈ పౌరసత్వ సవరణ చట్టం 2020 జనవరి 10న అమల్లోకి వచ్చింది. CAA 2019 చట్ట ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ఇందుకు అర్హులు. అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్లో ఉంటున్న వాళ్లకు, 14 ఏళ్లలో కనీసం 5 ఏళ్లు ఉన్న వాళ్లకు పౌరసత్వం కల్పిస్తారు. గతంలో 11 ఏళ్లు ఉండగా 5 ఏళ్లకు తగ్గించారు. ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు పౌరసత్వం చట్టం 1955కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. అస్సోం, మేఘాలయ, మిజోరం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. దరఖాస్తు. ఈ చట్టం కింద దరఖాస్తు స్వీకరణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక కొత్త వెబ్ పోర్టల్ ఇండియన్ సిటిజన్షిప్ ఆన్లైన్ nic.in ను ప్రారంభించింది. అలాగే CAA 2019 పేరుతో ఒక మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అర్హులు. 2014 డిసెంబర్ 31కి ముందు హింసకు గురై భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతర వ్యక్తులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం కల్పించనున్నారు. వారి వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి పౌరసత్వం ఇవ్వడానికి ఈ చట్టం ఏర్పాటు చేస్తుంది. పాత చట్టంలో మార్పులు. భారతదేశంలో 11 ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఉన్న నిబంధనలను మోదీ సర్కార్ సవరించింది. ఇప్పుడు గత 14 ఏళ్లలో కనీసం 5 ఏళ్ల పాటు లేదా ఏడాది కాలంగా భారతదేశంలో నివసించిన వారికి ఈ చట్టం వర్తిస్తుంది. నోట్ గమనిక. ఈ బిల్లు పరిధిలో లేని ఇన్నర్ లైన్ పర్మిట్ ప్రాంతంలోకి మణిపూర్ను చేర్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసిన పుస్తకం నాగరికట్ట ఆతంఖో పౌరసత్వ భయం. గుజరాత్లోని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మైనారిటీలకు పౌరసత్వం. గుజరాత్లోని ఆనంద్ మరియు మొహసానా జిల్లాలో నివసిస్తున్న ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లకు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు పౌరసత్వం మంజూరు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారత పౌరసత్వానికి 2.25 లక్షల మంది స్వస్తి. 2022లో 2.25 లక్షల మంది ప్రజలు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత 10 ఏళ్లలో ఇదే గరిష్ట సంఖ్య. 2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలిపింది. గత ఏడాది అత్యధికంగా 2,25,628 మంది, 2020లో అత్యల్పంగా 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వీడినట్లు వెల్లడించింది. ప్రఖ్యాత న్యాయ కోవిదుడు ఫాలి నారిమన్ మృతి. ప్రఖ్యాత న్యాయ కోవిదుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, న్యాయరంగంలో భీష్మ పితామహుడుగా గుర్తింపు పొందిన ఫాలి శ్యామ్ నారిమన్ 95 సంవత్సరాలు. భారతీయ న్యాయ వ్యవస్థలోని కేశవానంద భారతి లాంటి ఎన్నో కీలక కేసుల్లో పాలు పంచుకున్న ఆయన 2024 ఫిబ్రవరి 21న ఢిల్లీలో మృతి చెందారు. నారిమన్కు కుమారుడు రోహింగ్టన్ నారిమన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, కుమార్తె అనహిత ఉన్నారు. నారిమన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, CJI జస్టిస్ DY చంద్రచూడ్, మాజీ CJI జస్టిస్ NV రమణ సహా పలువురు సంతాపం తెలిపారు. ఫాలి ఎస్ నారిమన్ 1929 జనవరి 10న మయన్మార్లోని రంగూన్లో, ప్రస్తుతం యాంగూన్లో జన్మించారు.
ఆయనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు మయన్మార్ను జపాన్ ఆక్రమించుకోవడంతో భారత్కు కుటుంబంతో సహా వలస వచ్చారు. సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో ఎకనామిక్స్ అండ్ హిస్టరీలో BA పూర్తి చేశారు. 1950లో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి లా పట్టా అందుకున్నారు. బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1961లో అక్కడ సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. 22 ఏళ్ల పాటు ముంబైలో ప్రాక్టీస్ చేసిన తర్వాత 1972లో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. అనంతరం న్యాయ వ్యవస్థలో 70 ఏళ్లను పూర్తి చేసుకున్నారు. న్యాయవాదిగా, రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా దేశానికి ఆయన అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందించి గౌరవించింది. 1972లో అదనపు సాలిసిటర్ జనరల్గా నియమితులైన ఆయన 1975 జూన్ 26న దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు నిరసనగా మరుసటి రోజే రాజీనామా చేశారు. నర్మదా ప్రాజెక్ట్ పునరావాసం కేసులో గుజరాత్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఆయన అక్కడ క్రైస్తవులను వేధిస్తున్నారని తెలిసి ఆ కేసు నుంచి వైదొలిగారు. మనస్సుతో ఆలోచిస్తూనే హృదయంతో న్యాయం చేయాలనేది ఆయన భావన. 1991 నుంచి 2010 వరకు దాదాపు 2 దశాబ్దాల పాటు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు నారీమన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. బిఫోర్ ద మెమరీ ఫేడ్స్, ద స్టేట్ ఆఫ్ ద నేషన్, ఇండియన్ లీగల్ సిస్టమ్, కెన్ ఇట్ బి సేవ్డ్, గాడ్ సేవ్ ద హానరబుల్ సుప్రీంకోర్టు పుస్తకాలను నారీమన్ రచించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎన్నో చిరస్మరణీయమైన తీర్పుల్లో న్యాయవాదిగా ఫాలీ ఎస్. నారీమన్ ప్రముఖ పాత్ర పోషించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకు లేదని 1967లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో భాగస్వామిగా ఉన్నారు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థను ప్రాణం పోస్తూ 1993లో సుప్రీంకోర్టు 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన సెకండ్ జడ్జెస్ తీర్పులోనూ ఆయన భూమిక కనిపిస్తుంది. 99వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయమూర్తుల నియామకం కోసం నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కొట్టేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులోనూ ఆయన పాత్ర ఉంది. ఆర్టికల్ 30 కింద మైనారిటీల హక్కులను ఖరారు చేస్తూ TMA పాయ్ ఫౌండేషన్ కేసులో 11 మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనూ ఫాలీ నారీమన్ వాదనలు నిబిడీకృతమై ఉన్నాయి. ఆయన చివరగా సుప్రీంకోర్టులో అమరావతి రైతుల తరపున వాదనలను వినిపించారు. నారీమన్ అనేక ప్రతిష్టాత్మక కేసులో తన వాదనలను వినిపించారు. భోపాల్ గ్యాస్ విపత్తు కేసులో యూనియన్ కార్బైడ్ కంపెనీకి అనుకూలంగా నారీమన్ వాదించారు. ఆ తర్వాత తన తప్పును అంగీకరించి నష్టపరిహారం విషయంలో బాధితులకు కంపెనీకి మధ్య ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల అధికరణం 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన విమర్శించారు. జయలలిత అక్రమాస్తుల కేసును వాదించారు. లోక్సభలో టియర్ గ్యాస్ క్యానిస్టర్ల కలకలం. లోక్సభ లోపలికి ఆగంతుకులు 2023 డిసెంబర్ 11న సందర్శకుల గ్యాలరీ నుంచి ప్రవేశించి ఒక్కసారిగా సభలోకి దూకి టియర్ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలంతా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితులను పట్టుకొని సిబ్బందికి అప్పగించారు. పార్లమెంటుపై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన వేళ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితులు బూట్లలో గ్యాస్ క్యానిస్టర్లను దాచుకొని వెంట తెచ్చుకున్నారు. గ్యాస్ క్యానిస్టర్లను స్మోక్ బాంబులు, పొగ డబ్బాలు అని కూడా పిలుస్తారు. లోక్సభలో టియర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ లక్నో ఉత్తరప్రదేశ్, మనోరంజన్ మైసూర్ కర్ణాటక, అమేల్ సిండే లాతూర్ మహారాష్ట్ర, నీలం దేవి కౌర్ ఇస్సర్ హర్యానా, లలిత్ జూ విక్కీ శర్మలుగా గుర్తించారు. స్త్రీధనంపై భర్తకు నియంత్రణ ఉండదు. సుప్రీంకోర్టు. భార్యకు చెందిన స్త్రీధనం మహిళా ఆస్తి. ఆ ధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.
ఒకవేళ కష్టకాలంలో వాడుకున్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయవలసిన నైతిక బాధ్యత భర్తపై ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓ మహిళ నష్టపోయిన బంగారానికి బదులుగా ఆమెకు రూపాయలు 25 లక్షలు చెల్లించాలంటూ ఆమె భర్తను ఆదేశించింది. వివాహం సందర్భంగా తన పుట్టింటి వారు తమకు భారీగా బంగారు ఆభరణాలు ఇచ్చారని, పెళ్లి తర్వాత తన తండ్రి తన భర్తకు రూపాయలు 2 లక్షల చెక్ ఇచ్చారని ఈ కేసులో ఓ మహిళ పేర్కొన్నారు. తొలి రాత్రి రోజున ఆ ఆభరణాలన్నిటినీ తన భర్త స్వాధీనం చేసుకున్నాడని చెప్పారు. భద్రపరుస్తానంటూ వాటిని తన తల్లికి అప్పగించాడని, ఆపై వారిద్దరూ తమకు అంతకు ముందే గల అప్పులు తీర్చడానికి వాటిని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకు ఉందంటూ 2011లో ఓ కుటుంబ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీనిని కేరళ హైకోర్టు కొట్టేయడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్త్రీధనం భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఆ ఆస్తిపై భర్తకు ఎటువంటి హక్కు ఉండదని పేర్కొంది. ఆమె ఆభరణాల దుర్వినియోగానికి గాను ఆమెకు రూపాయలు 25 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది. విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు 10% రిజర్వేషన్లు. మహారాష్ట్రలో విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ సంబంధిత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందుకు గాను 2024 ఫిబ్రవరి 20న ప్రత్యేకంగా సమావేశమైన రాష్ట్ర అసెంబ్లీలో మహారాష్ట్ర రాష్ట్ర విద్యా సామాజిక వెనుకబాటు బిల్లు 2024న ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రవేశపెట్టారు. రాష్ట్ర జనాభాలో మరాఠాలు 28% మంది ఉన్నారు. రాష్ట్రంలో మరాఠాలకు అమలయ్యే 10% రిజర్వేషన్లను 10 ఏళ్ల తర్వాత సమీక్షిస్తారు. రాష్ట్రంలో భిన్న కులాలు వర్గాలకు ఇప్పటికే 52% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులోనే ఓబీసీలకు 19% రిజర్వేషన్ కలిసి ఉంది. అంటే దేశంలో పరిమిత 50% మార్కును దాటి రిజర్వేషన్లు అమలవుతున్నాయి అని బిల్లులో పేర్కొన్నారు. తమిళనాడులో 69%, హర్యానాలో 67%, రాజస్థాన్లో 64%, బీహార్లో 69%, గుజరాత్లో 59%, పశ్చిమ బెంగాల్లో 55% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఓబీసీ కోటాలో కాకుండా రాష్ట్రంలో మరాఠాలకు విడిగా రిజర్వేషన్ ఇస్తున్నాం అని సీఎం అన్నారు. వ్యవసాయ ఆధారిత కుంభీ కులానికి చెందిన మరాఠాలకు, వారి రక్త సంబంధీకులకు మాత్రమే కుంభీ కుల ధృవీకరణ పత్రం ఇస్తామని ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది. రాజ్యసభకు నామినేట్ అయిన డాక్టర్ సుధామూర్తి, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు, రచయిత్రి డాక్టర్ సుధా నారాయణమూర్తి 73 రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 మార్చి 8న ఆమెను పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ఆమె సామాజిక విద్యా రంగాల్లో అందిస్తున్న సేవలకు గుర్తింపు. 1950 ఆగస్టు 19న కర్ణాటకలో హవేరీ జిల్లా సిగ్గావిలో సుధామూర్తి జన్మించారు. హుబ్లీలోని బి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో BE, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కంప్యూటర్స్లో MA చేశారు. టాటా ఇంజనీరింగ్ లోకోమోటివ్ కంపెనీ టెల్కోలో ఉద్యోగంలో చేరి దేశంలోనే అతిపెద్ద వాహన తయారీ కంపెనీలో మొదటి మహిళా ఇంజనీర్గా గుర్తింపు పొందారు. 1970 ఫిబ్రవరి 10న నారాయణమూర్తితో వివాహం జరిగింది. 1981లో స్థాపించిన ఇన్ఫోసిస్ కంపెనీకి సహా వ్యవస్థాపకురాలు. ఈమె కన్నడ, ఇంగ్లీష్ భాషలో పలు పుస్తకాలు రాశారు. ఈమెకు భారత ప్రభుత్వం నుంచి 2006లో పద్మశ్రీ, 2023లో పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి. కర్ణాటక ప్రభుత్వం నుంచి చింతామణి అత్తిమబ్బే అవార్డు లభించింది. పేపర్ లీక్ చేస్తే కోటి ఫైన్, లోక్సభలో కేంద్రం బిల్లు. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కేంద్రం ఒక చెక్ పెట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్ బిల్లును కేంద్రం 2024 ఫిబ్రవరి 5న లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో పాలు పంచుకునే అధికారులు లీకేజీకి పాల్పడే ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్ళెం వేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత దీని కింద నేరం రుజువైన వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూపాయలు 1 కోటి వరకు జరిమానా విధించవచ్చునన్నారు. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, బీహార్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీల నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది.
లడాఖ్లో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష. ఇంజనీర్, విద్యా సంస్కరణవేత్త సోనం వాంగ్చుక్ ఇటీవల చేసిన నిరవధిక నిరాహార దీక్షతో ఆయన పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కింది. 21 రోజుల అనంతరం 2024 మార్చి 26న ఆయన నిరాహార దీక్ష ముగిసినప్పటికీ లద్దాఖ్ రాష్ట్ర ప్రతిపత్తి నుంచి అలవిమీరిన అభివృద్ధితో అపాయంలో పడుతున్న ఆ ప్రాంత జీవావరణ దాకా అనేక అంశాలు చర్చలోకి రాగలిగాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకున్నా ప్రస్తుతానికైతే లద్దాఖ్ ప్రజలు తమ డిమాండ్లను పాలకుల ముందు మరోసారి ఉంచి ఒత్తిడి తేగలిగారు. దాదాపు 3 లక్షల జనాభా గల లద్దాఖ్లో మొత్తం 8 తెగల వాళ్ళు ఉంటారు. 2019 ఆగస్టు 5న మునుపటి జమ్మూ కాశ్మీర్ నుంచి విడదీసి కేంద్రపాలిత ప్రాంతం చేశారు. భారత ఈశాన్య సరిహద్దు కోసన ఉండే ఈ ప్రాంత ప్రజలు లద్దాఖ్ పూర్తి రాష్ట్రపతి ఇవ్వాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలని, స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఓ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని, తమ ప్రాంతాలకి 2 ఎంపీలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. 2020 నుంచి వారు చేస్తున్న నిరసనలకు పరాకాష్ట తాజా ఉద్యమం. లద్దాఖ్ ప్రాంతపు ఉన్నత ప్రాతినిధ్య సంస్థ, అలాగే కార్గిల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ కేడీఏ మద్దతుతో నెలన్నర క్రితమే ఫిబ్రవరి మొదట్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒకప్పుడు 4 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జమ్మూ కాశ్మీర్ విధాన పరిషత్కు స్పీకర్, ఎంపీ ఇంతమంది ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతానికి ఉండేవారు. అలాంటిది ప్రస్తుతం అక్కడంతా లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వ అధికార ఘనపాలన లద్దాఖ్కు మిగిలింది. ఇప్పుడు పోర్ట్ఫోలియో లేని ఒకే ఒక్క ఎంపీ, జిల్లాకు 1 వంతున 2 స్వతంత్ర పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్లు ఉన్నప్పటికీ అధికారాల పంపిణీపై స్పష్టత లేదు. ఇక ఆర్టికల్ 370 రద్దు అనంతరం తీసుకున్న ప్రశ్నార్హమైన పాలనాపరమైన నిర్ణయాలు అనేకం. దానికి తోడు ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో జనం గగ్గోలు పడుతున్నారు. భూ హక్కులలో మార్పులు, అలాగే స్థానిక ప్రయోజనాలకు విరుద్ధమైన పారిశ్రామిక విధాన రూపకల్పన లాంటివి ప్రజా ఆగ్రహాన్ని పెంచాయి. లద్దాఖీ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దీక్షకు అంతటి స్పందన రావడానికి అదే కారణం. లద్దాఖ్ సాంఘిక, సాంస్కృతిక ప్రత్యేకతలని పరీక్షించేలా 6వ షెడ్యూల్లోని చేర్చాలని డిమాండ్ను పాలకులు గుర్తించాలి. లద్దాఖ్, కార్గిల్ రెండు ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఒకే ఎంపీ ప్రాతినిధ్యానికి తగ్గిపోవడము చిక్కే. ఈ 2 భిన్నమైన ప్రాంతాలకు చెరొక పార్లమెంటరీ స్థానంపై ఆలోచించాలి. గత 4 ఏళ్లుగా ప్రభుత్వ పాలనలోని పలు వైఫల్యాలను సహించి భరించిన లద్దాఖ్ ప్రజలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా తమ నిరసనలను తెలిపారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది. దీనిపై వెలువరించిన తీర్పులో ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయడం అని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల బెంచ్ తీర్పునిచ్చింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ రాజు నాడు దీనిపై ఒప్పందం చేసుకున్నారని సుప్రీంకోర్టు వివరించింది. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించిందని, కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదని పేర్కొంది. గర్భస్థ శిశువుకు జీవించే హక్కు సుప్రీంకోర్టు తల్లి గర్భములో ఉన్న శిశువుకు జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టము దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలంటూ 20 ఏళ్ల అవివాహిత చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గర్భం దాల్చి 7 నెలలు పూర్తి కావస్తుంది. తల్లి కడుపులోనికి పిండానికి జీవించే ప్రాథమిక హక్కు ఉంది. మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదిక ప్రకారం గర్భస్థ శిశువుతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ గర్భాన్ని కొనసాగించడం వల్ల మహిళకు ఎటువంటి ప్రమాదం లేదు. గర్భ విచ్ఛిత్తికి నైతికంగా, చట్టపరంగా అనుమతి లేదు.
చట్టానికి విరుద్ధంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేం అని జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ ఎస్విఎన్ భట్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం తెలిపింది. గిరిజన వ్యవహారాల సవరణ బిల్లు 2024 రాజ్యసభ ఆమోదం. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమర్పించిన రాజ్యాంగం ఎస్టీలు ఆర్డర్ సవరణ బిల్లు 2024 మరియు రాజ్యాంగం ఎస్సీలు మరియు ఎస్టీలు ఆర్డర్ సవరణ బిల్లు 2024 రాజ్యసభ ఆమోదించింది. ఇది ఒడిశాలోని ఎస్టీల జాబితాకు అనేక కొత్త కమ్యూనిటీలను చేర్చడానికి, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రెండింటిలోని ఎస్టీ జాబితాలలో ఇప్పటికే ఉన్న తెగల పర్యాయ పదాలు మరియు శబ్ద వైవిధ్యాలను చేర్చడానికి మార్గం సుగమం చేసింది. చేర్పులలో ముఖ్యంగా 7 ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహాలు పీవీటీజీటీ ఎస్టీల ఉపసమితి ఉన్నాయి. అవి ఒడిశాలో 4 మరియు ఆంధ్రప్రదేశ్లో 3 ఉన్నాయి. ఈ పీవీటీజీల యొక్క స్వతంత్ర పేర్లు ప్రత్యేకంగా పర్యాయ పదాలుగా లేదా ఇప్పటికే ఈ రాష్ట్రాల ఎస్టీ జాబితాలో ఉన్న కమ్యూనిటీల ఉప తెగలుగా మార్చబడ్డాయి. ఒడిశాలో పీవీటీజీ కమ్యూనిటీలు జోడించబడ్డాయి. అవి పౌరి భుయాన్ మరియు పౌడి భుయాన్. భుయాన్ తెగకు పర్యాయ పదాలు భుజియా తెగకు పర్యాయ పదంగా భుక్తియా, బుంజియా. బోండో పోరాజా తెగ యొక్క ఉప తెగగా బోండో మరియు ది మన్కిడియా అనేది మన్కిడియా తెగకు పర్యాయ పదంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పీవీటీజీ సంఘాలు పోర్జా తెగకు పర్యాయ పదాలుగా బోండో పోర్జా మరియు ఖోండ్ పోర్జా మరియు సవరస్ తెగకు పర్యాయ పదంగా కొండ సవరాలను చేర్చారు. ఈ సమూహాలు పీవీటీజీలకు చెందినవని మరియు 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత షెడ్యూల్ చేయబడిన జాబితాలో చేర్చబడ్డాయి. ఏపీలో ఎస్టీ జాబితాలోకి మరిన్ని కులాలు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీలు కల్పిస్తూ 2024 ఫిబ్రవరి 6-8 తేదీల్లో రాజ్యసభ, లోక్సభలు పాస్ చేసిన రాజ్యాంగ ఎస్టీ ఉత్తర్వుల సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టరూపం సంతరించుకుంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ 2024 ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని అనుసరించి ఇప్పుడు రాజ్యాంగం ఎస్టీ ఉత్తర్వులు 1950 ఎంట్రీ నెంబర్ 25 కింద కొత్తగా పోర్జా, బోండో, భోండ్ పోర్జా, పరంగి పోర్జా కులాల పేర్లను చేర్చారు. అలాగే ఎంట్రీ నెంబర్ 28లో సవరాస్, కాపు సవరాస్, మలియాస్ సవరాస్, కొండ సవరాస్, ఖుట్టో సవరాస్ కులాలను చేర్చారు. ఈ కులాలకు ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ హోదా దక్కుతుంది. భారత ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 సబ్ క్లాజ్ బి. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుతం రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(b)ని అర్థం చేసుకునే వ్యాజ్యాన్ని విచారిస్తుంది. రాష్ట్ర విధానానికి సంబంధించిన ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ని కమ్యూనిటీ యొక్క మెటీరియల్ వనరులు అనే పదబంధంలో ప్రైవేట్ యాజమాన్యంలోని వనరులు ఉన్నాయా మరియు సాధారణ ప్రయోజనాల కోసం అటువంటి వనరులను పునఃపంపిణీ చేయడానికి ప్రభుత్వాన్ని అనుమతించడం అనేది కీలకమైన సమస్య. కమ్యూనిజం లేదా సోషలిజం యొక్క హద్దులేని ఎజెండాకు ప్రస్తుత రూపంలో రాజ్యాంగం మద్దతు ఇవ్వదని బెంచ్ గమనించింది. 9 మంది న్యాయమూర్తులు బెంచ్ ప్రస్తావనను 1978 రంగనాథ్ రెడ్డి కేసులో విరుద్ధమైన అభిప్రాయాల కారణంగా ఉద్భవించింది. ఇక్కడ మెజారిటీ ప్రైవేటు ఆస్తిని కమ్యూనిటీ వనరుల్లో చేర్చలేదని అభిప్రాయపడ్డారు. అయితే జస్టిస్ కృష్ణయ్యర్ ప్రైవేటు ఆస్తిని కలుపుతారని పేర్కొంటూ విభేదించారు. 2002లో ఈ సంఘర్షణకు పరిష్కరించడానికి మరియు ఆర్టికల్ 39(b)కి స్పష్టమైన వివరణను అందించడానికి 9 మంది న్యాయమూర్తుల బెంచ్ను ఏర్పాటు చేశారు. సోలిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ ఒక ప్రైవేటు ఆస్తి ఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేయగల భౌతిక వనరులను కలిగి ఉంటే అది ఆర్టికల్ 39(b) కిందకు వస్తుందని వాదించారు. అయితే ప్రైవేటు ఆస్తి అంతా కమ్యూనిటీ వనరు అనే అభిప్రాయంతో తనను ఏకీభవించలేదు. కొన్ని ప్రైవేటు యాజమాన్యంలోని వనరులు ప్రజా ప్రయోజనాలపై ప్రభావం చూపుతాయని, రాష్ట్ర నియంత్రణ అవసరమని ప్రధాన న్యాయమూర్తి గమనించారు.
ఏది ఏమైనప్పటికీ కమ్యూనిజం లేదా సోషలిజం యొక్క హద్దులేని ఎజెండాను ఆర్టికల్ 39B మరియు సికి ఆపాదించడం ప్రస్తుత రాజ్యాంగ ఫ్రేమ్వర్క్ విరుద్ధంగా ఉంటుంది. ఇది ప్రైవేటు ఆస్తిని మరియు వ్యాపారాన్ని కొనసాగించే హక్కును పరిరక్షిస్తుంది. భారతదేశం ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలను అవలంబించిందని మరియు ఆర్టికల్ 39B యొక్క వివరణ ప్రైవేట్ హక్కుల పరిరక్షణను తిరస్కరించే సందేశాన్ని పంపకూడదని పేర్కొంది. ఆర్టికల్ 39B మరియు సి యొక్క ప్రాముఖ్యతను ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాల్సిన అవసరాన్ని సమతుల్యం చేసే సూక్ష్మ వివరణ యొక్క ప్రాముఖ్యతను ప్రధాన న్యాయమూర్తి నొక్కి చెప్పారు. ఆర్టికల్ 39B గురించి. ఆర్టికల్ 39B అనేది రాష్ట్ర పాలసీ యొక్క ఆదేశక సూత్రం. ఇది న్యాయబద్ధం కానిది కానీ దేశ పాలనలో ప్రాథమికమైనదని, నిర్దేశక సూత్రాలు సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం మరియు సామాజిక మరియు ఆర్థిక న్యాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆర్టికల్ 39B యొక్క వివరణ ఆస్తి హక్కులు, ఆర్థిక విధానాలు మరియు వ్యక్తిగత హక్కులు మరియు సామాజిక సంక్షేమం మధ్య సమతుల్యత కోసం గణనీయమైన ప్రభావాలను కలిగి ఉంది. జమ్మూ మరియు కాశ్మీర్ స్థానిక సంస్థల చట్టాలు సవరణ బిల్లు 2024. జమ్మూ కాశ్మీర్లోని స్థానిక సంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతుల ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ప్రతిపాదిత చట్టం ప్రస్తుత చట్టాలను సవరించి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తీసుకురావాలని కోరింది. ఓబీసీలకు రిజర్వ్ చేయాల్సిన సీట్ల సంఖ్య కమిషన్ ద్వారా నిర్ణయించబడుతుంది. ఇది చట్టం ఆమోదించబడిన తర్వాత ఏర్పాటు చేయబడుతుంది. నేపథ్యం: ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు లేవు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో మొదటిసారిగా ఈ స్థానిక సంస్థలు ఓబీసీలకు ప్రాతినిధ్యం కల్పించేలా ప్రతిపాదిత చట్టం దీన్ని మార్చాలని కోరింది. శాసనం యొక్క ఉద్దేశం: జమ్మూ మరియు కాశ్మీర్ స్థానిక సంస్థల చట్టాల సవరణ బిల్లు 2024 రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జమ్మూ కాశ్మీర్ పంచాయతీరాజ్ చట్టం 1989, జమ్మూ కాశ్మీర్ మున్సిపల్ చట్టం 2000 మరియు జమ్మూ కాశ్మీర్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 2000లను సవరించడానికి వీలు కల్పిస్తుంది. ఈ సవరణలను పంచాయతీలు మరియు మున్సిపాలిటీలకు సంబంధించిన రాజ్యాంగంలోని పార్ట్ 9 మరియు పార్ట్ 9A అనుగుణంగా ఉన్నాయి. రాజ్యాంగ నిబంధనలు: రాజ్యాంగంలోని 243D మరియు 243T అధికరణలు వెనుకబడిన తరగతులకు పంచాయతీలు మరియు మున్సిపాలిటీలలో స్థానాలను రిజర్వ్ చేయడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం కల్పిస్తాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుత చట్టాలు అలాంటి రిజర్వేషన్లను అందించడం లేదు. ప్రతిపాదిత చట్టం ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర: రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K మరియు 243ZA ప్రకారం ఎన్నికల జాబితాల తయారీ మరియు పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది. జమ్మూ కాశ్మీర్ పంచాయతీ రాజ్ చట్టం 1989లో ఇదే విధమైన నిబంధన ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్లోని మున్సిపల్ చట్టాలు ఈ బాధ్యతలను ప్రధాన ఎన్నికల అధికారికి అప్పగించాయి. ఇది రాజ్యాంగ నిబంధనలతో వ్యత్యాసానికి దారితీసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టు న్యాయమూర్తి తరహాలో మాత్రమే పదవి నుంచి తొలగించాలని రాజ్యాంగం పేర్కొంది. తొలగించవచ్చని ఎస్ఈసి యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క సేవా షరతులు వారి నియామకం తర్వాత వారి ప్రతికూలతను భిన్నంగా ఉండకూడదు. ఏది ఏమైనప్పటికీ జమ్మూ మరియు కాశ్మీర్ పంచాయతీరాజ్ చట్టం 1989 ప్రకారం సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిచే నిర్వహించబడిన విచారణ తర్వాత నిరూపితమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా లెఫ్టినెంట్ గవర్నర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ని తొలగించడానికి అనుమతిస్తుంది. ప్రతిపాదిత సవరణ రాజ్యాంగ మార్గదర్శకత్వంతో ఈ నిబంధనను సమలేఖనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆర్టికల్ 244A మరియు అస్సాంలో స్వయం ప్రతిపత్తి సమస్య: 2024 ఏప్రిల్ 26న ఎన్నికలకు వెళ్లిన అస్సాంలోని గిరిజనులు అధికంగా
ఉండే డిపు లోక్సభ నియోజకవర్గంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244A అమలు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులకు కీలకమైన ఎన్నికల వాగ్దానంగా ఉద్భవించింది. ఈ రాజ్యాంగ నిబంధన అస్సాంలో స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి గిరిజన ప్రాంతాలకు ఎక్కువ స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుంది. కర్బీ అంగ్లాంగ్, వెస్ట్ కర్బీ అంగ్లాంగ్, డిమా హాసావో జిల్లాలు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద నిర్వహించబడతాయి మరియు 2 స్వయం ప్రతిపత్తి కౌన్సిల్ల పరిధిలోకి వస్తాయి. కర్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ మరియు నార్త్ కాచరీ హిల్స్ అటానమస్ కౌన్సిల్. ఆర్టికల్ 244A గురించి 22వ సవరణ చట్టం 1969 ద్వారా చేయబడింది. కొన్ని గిరిజన ప్రాంతాల కోసం అస్సాంలో స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి పార్లమెంటుకు ఇది అధికారాన్ని ఇస్తుంది. ప్రత్యేక శాసనసభ మంత్రుల మండలి మరియు శాంతి భద్రతలపై ఎక్కువ స్వయం ప్రతిపత్తిని అనుమతిస్తుంది. కర్బీ అంగ్లాంగ్ వంటి అస్సాంలోని కొండ ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి డిమాండ్ 1950ల నాటిది. ఆర్టికల్ 244Aని అమలు చేయడం కోసం అనేక మిలిటెంట్ గ్రూపులు ప్రభుత్వంతో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. వార్షిక మరణశిక్ష నివేదిక 2023. వార్షిక మరణశిక్ష నివేదిక 2023 ప్రకారం భారతదేశంలోని అప్పీలేట్ కోర్టులు, సుప్రీంకోర్టు మరియు అన్ని హైకోర్టులు కలిసి 2023లో ఒక మరణశిక్షను మాత్రమే నిర్ధారించాయి. మిగిలిన వారిని ఖైదీలుగా మార్చారు లేదా పూర్తిగా నిర్దోషులుగా విడుదల చేశారు. ఈ నివేదికను నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీతో అనుసంధానించబడిన నేర న్యాయ కార్యక్రమంతో ప్రాజెక్ట్ 39A ద్వారా తయారు చేయబడింది. 2023లో హైకోర్టు హత్య కేసులో కర్ణాటక హెచ్సి ఒక మరణశిక్షను మాత్రమే నిర్ధారించింది. ఇది 2000 నుండి అప్పీలేట్ కోర్టుల ద్వారా అత్యల్ప రేటుగా గుర్తించబడింది. 2022లో 4 దోషులకు, 2021లో 5 మరియు 2020లో 3 మరణశిక్షను హైకోర్టులు నిర్ధారించాయి. 2019లో తర్వాత హైకోర్టులో 26 మంది దోషులకు మరణశిక్షను నిర్ధారించినప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గింది. ఈ సంవత్సరం 2023లో కూడా సుప్రీంకోర్టు ఎలాంటి మరణశిక్షలను నిర్ధారించలేదు. 2021 తర్వాత ఇది రెండోసారి. 2023లో హైకోర్టుల్లో మరణశిక్ష నిర్ధారణ ప్రక్రియల ఆపడం రేటులో 15% తగ్గుదల ఉంది. 2022లో 68 కేసులతో పోలిస్తే 2023లో 57 మరణశిక్ష కేసులు పరిష్కరించబడ్డాయి. డిసెంబర్లో 2023 నాటికి మరణశిక్షలో ఉన్న ఖైదీల సంఖ్య 2016లో 45.71% పెరిగింది. ట్రయల్ కోర్టులు విధించిన 120 మరణశిక్షలతో 2022లో 167 మంది మరియు 561 మంది ఖైదీలకు మరణశిక్ష విధించబడింది. డిసెంబర్ 2023లో దాదాపు 2 దశాబ్దాల పాటు అత్యధిక సంఖ్యలో ఖైదీలు మరణశిక్ష విధించారు. గత 5 ఏళ్ల మాదిరిగానే ట్రయల్ కోర్టులో అత్యధిక మరణశిక్ష కేసులు లైంగిక నేరాలకు సంబంధించినవే. ట్రయల్ కోర్టులు విధించిన 120 మరణశిక్షల్లో 50% పైగా నరహత్య, అత్యాచారాలకు సంబంధించినవే. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 366 ప్రకారం ట్రయల్ కోర్టులు విధించే అన్ని మరణశిక్షలను సంబంధిత హైకోర్టులు నిర్ధారించాలి. నేరారోపణ మరియు శిక్ష పరిమాణం రెండింటినీ మొదట అప్పీలేట్ కోర్టు, హైకోర్టు పరిశీలిస్తుంది. 2023లో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు నిర్దోషిగా ప్రకటించడం మరియు రిమాండ్ చేయడం అనేది పోలీసు విచారణలో నాణ్యత మరియు కేసులలో దిగువ కోర్టుల సాక్ష్యాలను మెచ్చుకోవడంలో ముఖ్యమైన ఆందోళనను సూచిస్తుంది. ఉదాహరణకు 5 కేసుల్లో 6 ఖైదీలను నిర్దోషులుగా విడుదల చేయడం మరియు 2 ఖైదీలకు సంబంధించిన 2 కేసులను రిమాండ్ చేయడంలో విచారణలో నిర్లక్ష్యం నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు విమర్శించింది. మనోజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2022లో సుప్రీంకోర్టు ఆదేశం ఉన్నప్పటికీ ట్రయల్ కోర్టులు నిందితులకు సంబంధించిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో 86.96% కేసుల్లో మరణశిక్షలు విధించాయి. ఈ కేసులో మరణశిక్ష విధించే ముందు నిందితుల మానసిక మరియు మానసిక మూల్యాంకన నివేదికలను సేకరించాలని ట్రయల్ కోర్టులను సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. ఇటీవల ఘనా పార్లమెంట్ సాధారణ నేరాలకు మరణశిక్షను రద్దు చేయడానికి బిల్లును ఆమోదించింది. మలేసియా 11 క్రిమినల్ నేరాలకు తప్పనిసరి మరణశిక్షను తొలగించింది.
పబ్లిక్ పరీక్షల కోసం కొత్త యాంటీ చీటింగ్ చట్టం. 2024 ఫిబ్రవరి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు 2024కి ఆమోదం ముద్ర వేశారు. పబ్లిక్ పరీక్షలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు కేంద్ర ప్రభుత్వ విభాగాలు నిర్వహించే పరీక్షలను సూచిస్తాయి. అన్యాయమైన అంటే అనధికారిక యాక్సెస్ లేదా ప్రశ్నాపత్రం లేదా జవాబు కీ లీకేజీ పబ్లిక్ పరీక్షల విషయంలో అభ్యర్థికి సహాయం చేయడం, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేయడం, నకిలీ పరీక్షను నిర్వహించడం, నకిలీ అడ్మిట్ కార్డును మరియు ఆఫర్ లెటర్లను జారీ చేయడం, మోసం చేసినందుకు శిక్ష. కొత్త చట్టం ప్రకారం నిర్ణీత పరీక్షా సంస్థలు నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు ₹10,000 నుంచి ₹5,00,000 వరకు జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష, 6 నెలల నుంచి లేదా 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఎలాంటి పరీక్షలు తీసుకోకుండా నిషేధించండి. పరీక్షల సమయంలో అన్యాయమైన పద్ధతులను ఉపయోగించిన దోషులు నైతిక దుష్ప్రవర్తన యొక్క తీవ్రతను బట్టి 6 నెలల నుండి జీవితకాలం వరకు ఏదైనా జాతీయ లేదా రాష్ట్ర స్థాయి పరీక్షలకు హాజరు కాకుండా నిషేధాన్ని ఎదుర్కొంటారు. ఇందులో ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశ పరీక్షలు కూడా ఉన్నాయి. పరీక్ష అధికారులు మరియు కోచ్లకు వర్తింపు. విద్యార్థులతో పాటు చీఫ్ ఇన్విజిలేటర్లు, స్వతంత్ర ప్రతినిధులు, పేపర్ సెంటర్లు మరియు సొల్యూషన్ ప్రొవైడర్లు కూడా ప్రశ్నపత్రాల లీక్లు, ఆన్సర్లు కీలు లేదా ఇతర చట్టవిరుద్ధమైన కుట్రల ద్వారా మోసానికి పాల్పడినందుకు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానాలు ఎదుర్కొంటారు. అధీకృత పరీక్ష నిర్వహించే సంస్థలు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు వివిధ ఇతర టెస్టింగ్ బాడీలు నిర్వహించే రాష్ట్ర మరియు జాతీయ స్థాయి అర్హత పరీక్షలు. ఫిజికల్ మోడ్లో నిర్వహించే అన్ని పరీక్షలు కఠినమైన చట్టాల పరిధిలోకి వస్తాయి. లంచం కేసుల్లో చట్టసభ సభ్యులకు మినహాయింపుని తిరస్కరించిన సుప్రీంకోర్టు. 2024 మార్చి 4 పార్లమెంటు సభ్యులు, ఎంపీలు మరియు శాసనసభల సభ్యులు, ఎమ్మెల్యేలు తమ సభల్లో ఓట్ల కోసం లంచం లేదా ప్రసంగాలకు సంబంధించిన కేసుల్లో ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపును క్లెయిమ్ చేయలేరని భారత సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 న్యాయమూర్తుల ధర్మాసనం పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. నరసింహారావు తీర్పు నేపథ్యం 1998లో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చట్టసభ సభ్యులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 మరియు 194 ప్రకారం సభలో చేసిన ఏదైనా ప్రసంగం లేదా ఓటు కోసం క్రిమినల్ ప్రాసిక్యూషన్ వ్యతిరేకంగా వారికి మినహాయింపు ఇచ్చింది. పివి నరసింహారావు తీర్పుగా ప్రసిద్ధి చెందిన ఈ తీర్పు 2 దశాబ్దాల పాటు వివాదాస్పదంగా ఉంది. 7 న్యాయమూర్తుల బెంచ్ ఏకగ్రీవ తీర్పు. నరసింహారావు తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏకగ్రీవమైంది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఈ తీర్పు సమయంలో నరసింహారావు తీర్పు యొక్క మెజారిటీ మరియు మైనారిటీ నిర్ణయాన్ని విశ్లేషిస్తూ పార్లమెంటేరియన్కు రోగనిరోధక శక్తిని క్లెయిమ్ చేయగల తీర్పును మేము విభజిస్తున్నాము మరియు తోసిపుచ్చాము. సభ్యులకు రోగనిరోధక శక్తిని కల్పించే నరసింహారావు యొక్క మెజారిటీ తీర్పు తీవ్ర ప్రమాదంలో ఉంది మరియు ఆ విధంగా కొట్టివేయబడింది. 7 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ప్రజా జీవితంలో విశ్వసనీయతపై శాసనసభ్యుల అవినీతి మరియు లంచాల యొక్క హానికరమైన ప్రభావాన్ని నొక్కి చెప్పింది. న్యాయస్థానం శాసనసభ సభ్యుడు అవినీతి లేదా లంచగొండితనం ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తుంది అని ఎన్నికైన ప్రతినిధులను వారి చర్యలకు జవాబుదారీగా ఉంచడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. లంచం పార్లమెంటరీ ప్రత్యేక అధికారాల ద్వారా రక్షించబడలేదు. పార్లమెంటరీ అధికారాల ద్వారా లంచం రక్షించబడదని మరియు 1998 తీర్పు యొక్క వివరణ రాజ్యాంగంలో 105 మరియు 194 అధికారాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. అవినీతి మరియు లంచం రాజ్యాంగం యొక్క ఆకాంక్షలు మరియు చర్చాపరమైన ఆదర్శాలకు విధ్వంసకరమని మరియు లంచాలు స్వీకరించడం కూడా నేరమని బెంచ్ పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు యొక్క చిక్కులు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే తమ ఓటుకు లేదా శాసనసభల ప్రసంగానికి
సంబంధించి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు పొందలేరు. ఈ నిర్ణయం అవినీతిని అరికట్టడంలో మరియు శాసన ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడడంలో సుదూర పరిణామాలను కలిగిస్తుందని భావిస్తున్నారు. లంచం తీసుకొని సభలో ఓటు వేయడం నేరం. సుప్రీంకోర్టు నోటు తీసుకొని చట్టసభలో ఓటు వేయడం నేరమని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. ఓటు వేసేందుకు, మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధులకు దోష విచారణ నుంచి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. అటువంటి వారికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ 1998లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. చట్టసభలలో సభ్యులుగా వారికి లభించే ప్రత్యేక హక్కులు, అధికారాలు అవినీతి నేరారోపణల నుంచి వారికి రక్షణ కల్పించలేవని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకురాలు సీతా సోరెన్ దాఖలు చేసిన కేసులో గత అక్టోబర్లో 2 రోజుల పాటు వాదనలను విని తీర్పును రిజర్వ్ చేసిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం దాన్ని వెలువరించింది. నేపథ్యం: జార్ఖండ్లో 2012లో 2 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఓటు వేయడానికి ఒక స్వతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకున్నారన్నది ఆరోపణ. అయితే ఆ ఎన్నికను బహిరంగ బ్యాలెట్ విధానంలో నిర్వహించడంతో ఆమె లంచం ఇచ్చిన అభ్యర్థికి కాకుండా పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేయాల్సి వచ్చింది. ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించినప్పుడు కూడా సీతా సోరెన్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేశారు. స్వతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో తనపై అభియోగ పత్రం దాఖలు కావడాన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సిబిఐ ఎస్పిఈ జేఎంఎం ముడుపుల వ్యవహారం కేసులో సుప్రీంకోర్టు 1998లో ఇచ్చిన తీర్పు ప్రకారం తనకు రాజ్యాంగంలోని అధికరణం 194 క్లాజ్ 2 కింద రక్షణ ఉన్నందున కేసును కొట్టేయాలని కోరారు. ఆమె తన ఓటును లంచం ఇచ్చిన వ్యక్తికి వేయనందున అధికరణం 194 క్లాజ్ 2 కింద రక్షణ కోరే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పివి నరసింహారావు కేసులో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని అధికరణం 105 క్లాజ్ 2 పార్లమెంటు సభ్యులు, పార్లమెంటరీ కమిటీ సభ్యులకు ఉన్న అధికారాలు, హక్కులు, రక్షణలు, అధికరణం 194 క్లాజ్ 2 కింద రాష్ట్ర అసెంబ్లీ సభ్యులకున్న అదే తరహా అధికారాల పరిధిని 7 సభ్యుల ధర్మాసనం విస్తృతంగా చర్చించి తీర్పునిచ్చింది. డీలిమిటేషన్ ఏకకాల ఎన్నికలను వ్యతిరేకించిన తమిళనాడు అసెంబ్లీ. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన 2 ప్రధాన ఎన్నికల సంస్కరణలకు వ్యతిరేకంగా లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ మరియు లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం, ఒక దేశం ఒకే ఎన్నికలుగా పేర్కొనడంపై తమిళనాడు శాసనసభ ఇటీవల తీర్మానాలను ఆమోదించింది. డీలిమిటేషన్ అనేది తాజా జనాభా గణన డేటా ఆధారంగా లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు దాదాపు సమానమైన ఓటరు జనాభాను కలిగి ఉండేలా చేయడానికి సరిహద్దులను పునర్నిర్మించే ప్రక్రియను సూచిస్తుంది. తమిళనాడు ఎందుకు వ్యతిరేకిస్తుంది? 1971 జనాభా లెక్కల ఆధారంగా 1976లో మాత్రమే నియోజకవర్గాలను చివరగా విభజించారని, 2026 జనాభా లెక్కల డేటా అందుబాటులోకి రాకముందే ఇప్పుడు మరో కసరత్తు జరుగుతుందని తమిళనాడు వాదించింది. 2026 వరకు స్తంభింపజేసే డీలిమిటేషన్ని వారు స్వభావానికి అంతరాయం కలగకుండా చేస్తుంది. 2026 వరకు స్తంభింపజేసే డీలిమిటేషన్ని వారు వాదించారు. బాగా స్థిరపడిన నియోజకవర్గాల పరిమాణం మరియు స్వభావానికి అంతరాయం కలగకుండా చేస్తుంది.
మిగతా వాటితో పోలిస్తే రాష్ట్రంలో నెమ్మదిగా జనాభా పెరుగుదల కారణంగా తాజా జనాభా డేటా ఆధారంగా కసరత్తులు చేస్తే రాష్ట్రం గణనీయమైన సంఖ్యలో లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలను కోల్పోవచ్చని ఆందోళనలో కూడా ఉన్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది భారత ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ప్రతిపాదన. ఇది లోక్సభ మరియు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను సమకాలీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. 5 ఏళ్లకు ఒకసారి ఈ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ప్రతిపాదిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిమితం చేస్తూ కఠినమైన మోడల్ ప్రవర్తన నియమావళి విధించడం అవసరమయ్యే తరచుగా ఎన్నికల చక్రాలను తగ్గించడమే లక్ష్యం. ఐడియాకు తమిళనాడు వ్యతిరేక. ఏది ఏమైనప్పటికీ జాతీయ రాజకీయాల ఎజెండాతో రాష్ట్ర సమస్యలు కప్పివేయడంతో భారతదేశ సమైక్య నిర్మాణంపై దాడిగా పేర్కొంటూ ఏకకాల ఎన్నికలను తమిళనాడు వ్యతిరేకించింది. రాష్ట్ర ఎన్నికలకు విలక్షణమైన స్థానిక అంశాలు ఉన్నాయని మరియు లోక్సభతో తమ సమయాన్ని బలవంతంగా నిర్వహించడం సమైక్య స్ఫూర్తికి విరుద్ధమని వారు వాదించారు. రాష్ట్రం ప్రకారం ఈ ఆలోచన రాజ్యాంగంలో పొందుపరచబడిన స్వేచ్ఛాయుత మరియు న్యాయమైన ఎన్నికల సూత్రానికి విరుద్ధంగా ఉంది. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి ప్రతిపాదిత డీలిమిటేషన్ కసరత్తు కుట్ర అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాలకు చట్టపరమైన బాధ్యత లేదు. అంతేకాకుండా రాజ్యాంగపరంగా రాష్ట్రాలు తమ అసెంబ్లీ ఎన్నికల తేదీలు మరియు రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేయడంలో పూర్తి స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. ఒక దేశం ఒకే ఎన్నిక కట్టుబడి రాష్ట్రాలను కేంద్రం చట్టబద్ధంగా కట్టడి చేయదు. 17వ లోక్సభ సమావేశాలు 272 రోజులు మాత్రమే. 5 ఏళ్ల కాల పరిమితిని పూర్తి చేసుకున్న లోక్సభలో అతి తక్కువ రోజులు సమావేశాలు జరిపింది 17వ లోక్సభలోనే అని పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో 17వ లోక్సభ 272 రోజులు మాత్రమే సమావేశమైనట్లు వెల్లడించింది. 16వ లోక్సభలో 331 రోజులు సమావేశమవగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న 15-14 లోక్సభలు 332 రోజులు 356 రోజులు సమావేశమయ్యాయి. అత్యధిక రోజులు సమావేశమైంది మాత్రం తొలి లోక్సభలోనే. 1952 నుంచి 1957 వరకు కొనసాగిన మొదటి లోక్సభలో 677 రోజులు సమావేశమైనట్టు పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ గుర్తు చేసింది. వాజ్పేయి ప్రభుత్వం పడిపోవడానికి ముందు 12వ లోక్సభ 88 రోజులు సమావేశమైనట్లు వెల్లడించింది. 17వ లోక్సభ విశేషాలు. 2019లో లోక్సభ కొలువుదీరినప్పుడు 303 మంది సభ్యులతో భాజపా అతిపెద్ద పార్టీగా ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ సంఖ్యాబలం 290కి తగ్గిన కాషాయ పార్టీకి అత్యధిక మెజారిటీ ఉంది. 2019లో జాతీయ పార్టీల నుంచి 397 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 52 మంది గెలుపొందగా ఇప్పుడు ఆ సంఖ్య 48కి తగ్గింది. తృణమూల్ కాంగ్రెస్కు 22 మంది, డిఎంకేకు 24 మంది సభ్యులు ఉన్నారు. 260 మంది ఎంపీలు తొలిసారి ఎన్నికైన వారే. అయితే గత లోక్సభతో పోలిస్తే మళ్లీ ఎన్నికైన వారి సంఖ్య కూడా పెరిగింది. కేశవానంద భారతి కేసు తీర్పునకు 50 ఏళ్లు. చారిత్రక కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 50 ఏళ్లు పూర్తయింది. భూ పరిమితిని విధిస్తూ కేరళ ప్రభుత్వం చేసిన భూ సంస్కరణల చట్టాన్ని ఆధ్యాత్మికవేత్త కేశవానంద భారతి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం సిక్రీ నేతృత్వంలో 13 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి విచారించింది. ఇప్పటి వరకు 13 మంది సభ్యుల ధర్మాసనం విచారించిన ఏకైక కేసు ఇదే. 1972 అక్టోబర్ 31న విచారణ ప్రారంభం కాగా 1973 ఏప్రిల్ 24న 7-6 మెజారిటీతో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమైక్య వ్యవస్థ వంటి రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలను రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంటు సవరించలేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సుప్రీంకోర్టు సంరక్షణదారుగా ఉంటుందని పేర్కొంది. కేశవానంద భారతి తీర్పు వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ తీర్పు వివరాలతో సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రత్యేక వెబ్ పేజీని ఏర్పాటు చేసింది. తీర్పు హిందీ అనువాదాన్ని కూడా వెబ్ పేజీలో అందుబాటులో ఉంచారు. 10 భారతీయ భాషల్లోకి కేశవానంద భారతి తీర్పు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని
1973లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చారిత్రాత్మక తీర్పు ప్రస్తుతం తెలుగు సహా 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా ప్రసిద్ధి చెందిన ఈ కేసులో రాజ్యాంగ సవరణ విషయంలో పార్లమెంటుకు ఉన్న అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడి ఏప్రిల్ 24, 2023 నాటికి 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ ఈ తీర్పు కోసం సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఓ పేజీని ఏర్పాటు చేశారు అని చెప్పారు. ప్రస్తుతం ఈ తీర్పు హిందీ, తెలుగు, తమిళం, ఒడియా, మలయాళం, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, అస్సామీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉందన్నారు. హిందీని ఉపయోగించే జిల్లా కోర్టులు, న్యాయవాదులు ఇకపై సుప్రీంకోర్టు తీర్పులను హిందీలోనే ప్రస్తావించవచ్చని తెలిపారు. షెడ్యూల్ భారతీయ భాషలన్నిటిలోకి తీర్పులను అనువదిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు గల అధికారాన్ని పరిమితం చేస్తూ రాజ్యాంగ ధర్మాసనం 1973లో కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదని ప్రకటించింది. ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ, స్వతంత్ర అధికారాల విభజన, లౌకికవాదం వంటివి మౌలిక స్వరూపాలలో భాగమని, వాటిని సవరించేందుకు వీలు లేదని ఈ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాల సగటు కాలం 21 రోజులే. కీలకమైన అసెంబ్లీ సమావేశాలను రాష్ట్రాలు తక్కువ రోజుల్లోనే ముగించేశాయి అని మేధో సంస్థ PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ తాజా గణాంకాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 2016 ఏడాది నుంచి అసెంబ్లీ సమావేశమైన రోజులు ఏటా తగ్గుతూ వస్తున్నాయని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. 2022లో 28 రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు సగటున కేవలం 21 రోజులే జరిగాయి. కర్ణాటకలో అత్యంత ఎక్కువగా 45 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ 42 రోజులు, కేరళ 41 రోజులు. ఎక్కువ రాష్ట్రాల్లో ఏడాదిలో 2 లేదా 3 సార్లు సెషన్స్ పెడుతున్నారు. జనవరి, మార్చి మధ్య బడ్జెట్ రద్దు సందర్భంగా ఒక సెషన్, వర్షాకాల, శీతాకాల సమావేశాల కోసం మరో 2. 20 రాష్ట్రాల్లో సగటు సమావేశాల కాలం కేవలం 5 గంటలు. మహారాష్ట్రలో మాత్రమే ఈ సగటు 8 గంటలుగా నమోదైంది. సిక్కింలో అత్యల్పంగా 2 గంటలే సెషన్ నడిచింది. 2016-22 కాలంలో 24 రాష్ట్రాల్లో సగటు సమావేశాల కాలం కేవలం 25 రోజులు. కేరళలో ఏడాదికి గరిష్టంగా 48 రోజులు అసెంబ్లీ నడిచింది. ఒడిశాలో 41 రోజులు, కర్ణాటక 35 రోజులు తర్వాతి స్థానంలో నిలిచాయి. భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 2024. భారతదేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్య పథ్లో చేపట్టిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నారీ శక్తి వెల్లివిరిసింది. 2024 జనవరి 26వ తేదీ జరిగిన వేడుకలు మన సైనిక పాటవ ప్రదర్శనకు కూడా వేదికగా నిలిచాయి. ఆర్మీ, మిలిటరీ, పోలీస్ విభాగానికి చెందిన కెప్టెన్ సంధ్య సారథ్యంలో తొలిసారిగా పూర్తిగా మహిళా సిబ్బందితో జరిగిన త్రివిధ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. నేవీ, DRDO శకటాలతో పాటు మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి పలు రాష్ట్రాల శకటాలు కూడా ఆశాంతం నారీ శక్తికి అందం పట్టేలా రూపొందాయి. 265 మంది మహిళా సిబ్బంది మోటార్ సైకిళ్లపై ఒళ్ళు గుబురుపొడ్చేలా డేర్ డెవిల్ విన్యాసాలు చేశారు. సంప్రదాయ మిలిటరీ బ్యాండ్ స్థానంలో కూడా ఈసారి 112 మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరాలతో పాటు గిరిజన తదితర సంగీత వాయిద్యాలతో అలరించారు. BSF, CRPF మొదలుకొని ఢిల్లీ పోలీస్, NCC వంటి పలు విభాగాల కవాతులన్నీ పూర్తిగా నారీమయంగా మారి అలరించాయి. వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ వీటన్నిటిని ఆసంతం ఆస్వాదించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆయన సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన వేడుకలకు విచ్చేశారు. అనంతరం జరిగిన పెరేడ్లో ముర్ము, మెక్రాన్ త్రివిధ దళాల వందనం స్వీకరించారు. 21 గన్ సెల్యూట్కు 105 mm దేశీయ శతఘ్నాలను ఉపయోగించారు. గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఇది 6వసారి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ థీమ్ వికసిత్ భారత్, భారత్ లోక్తంత్రకి మాతృక. 75వ గణతంత్ర దినోత్సవ పెరేడ్ను 13,000 మంది ప్రత్యేక అతిథులు ప్రత్యక్షంగా వీక్షించారు. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్
పాల్గొన్నారు. ఆదర్శ గ్రామాల సర్పంచులు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులోని మహిళా కార్మికులు, ఇస్రో మహిళా శాస్త్రవేత్తలు, యోగా టీచర్లు, ఆయుష్మాన్ భారత్ అంతర్జాతీయ క్రీడల విజేతలు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కూడా ఆహ్వానితుల్లో ఉన్నారు. 19 మంది ప్రధానమంత్రి బాల్ పురస్కార్ విజేతలు తమ విభిన్న ప్రతిభా పాటవాలను ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ప్రాజెక్ట్ వీర్ గాథ 3.0 పోటీల్లో భాగంగా శౌర్య పురస్కార విజేతల గురించి కథలు, గేయాలు తదితర రూపాల్లో స్ఫూర్తిదాయకంగా వివరించి బహుమతులు గెలుచుకున్న 100 మంది విద్యార్థులు కూడా హాజరైన వారిలో ఉన్నారు. కర్తవ్యపథ్ వద్ద అనంత సూత్ర పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబించేలా 1900 చీరలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. 150 ఏళ్ల క్రితం నాటి చీరను కూడా ప్రదర్శనలో ఉంచారు. గణతంత్ర వేడుకల్లో బీఎస్ఎఫ్ దళం నిర్వహించిన ఒంటెల కవాతు ప్రత్యేకంగా నిలిచింది. ఈ బృందంలో మహిళా రైడర్లు కూడా ఉండటం విశేషం. రాజస్థాన్, గుజరాత్ సరిహద్దులో బీఎస్ఎఫ్ దళాలు ఉగ్రవాదులు, స్మగ్లర్లను పట్టుకోవడంలో ఒంటెలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏపీ శకటానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు. భారత 75వ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన శకటానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, ఏపీ సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ అవార్డును అందుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ గణతంత్ర శకటానికి సాంస్కృతిక ప్రదర్శనలకు తృతీయ బహుమతి లభించింది. పీపుల్ చాయిస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటం 3వ స్థానంలో నిలిచింది. డిజిటల్ విద్యాబోధన, నాడు నేడు, ఇంగ్లీష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శకటం ఆకట్టుకుంది. కాగా తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం, ద్వితీయ స్థానంలో ఉత్తరప్రదేశ్ చెందిన శకటం నిలిచాయి. గణతంత్ర దినోత్సవ పెరేడ్లో 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కర్తవ్యపథ్లో నిర్వహించే పెరేడ్లో ప్రదర్శనకు తెలంగాణ శకటం ముస్తాబైంది. దాదాపు 3 ఏళ్ల అనంతరం రాష్ట్ర శకటం ఈ పెరేడ్కు ఎంపికైంది. రాష్ట్ర విభజన తర్వాత 2015, 2020లలో మాత్రమే అవకాశం దక్కింది. 2025 జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించారు. ఇంతకు ముందు 1950లో మొదటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగ ధర్మాసనం ముందుకు రాష్ట్రాల రుణ పరిమితి అంశం. రాష్ట్రాల రుణ సేకరణ పరిమితికి సంబంధించి కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. రుణ సేకరణపై పరిమితి విధించడం ద్వారా రాష్ట్రాలను ఆర్థికంగా అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం శిక్షాత్మక ప్రత్యేక అధికారాలను ఉపయోగిస్తుందని కేరళ తన పిటిషన్లో ఆరోపించింది. రాష్ట్రాల రుణ సేకరణ 293వ రాజ్యాంగ అధికరణ పరిధిలోకి వస్తుందని, దానిపై సుప్రీంకోర్టు ఇంతవరకు సాధికార భాష్యమేదీ ఇవ్వలేదని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. కేంద్రం నుంచి కానీ మరి ఇతర సంస్థల నుంచి కానీ నిర్దేశిత పరిమితికి మించి రుణాలు తీసుకునే హక్కు ఉందా అన్నది తేల్చే బాధ్యతను 5 సభ్యుల ధర్మాసనానికి అప్పగించాలని తీర్మానించింది. రుణ సేకరణకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి ఇప్పటికే గణనీయంగా తాత్కాలిక సహాయాన్ని అనుమతించామని తెలిపిన సుప్రీంకోర్టు ఆర్థిక విధానంలో న్యాయ వ్యవస్థ ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చో పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశాన్ని సమీక్షించడానికి విస్తృత ధర్మాసనాన్ని ఏర్పరిచే విషయమై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాలని ద్విసభ్య ధర్మాసనం కోరింది. రాజ్యాంగం రాష్ట్రాలకు ఆర్థిక స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చిందని, ఎంతవరకు రుణాలు తీసుకోవచ్చో నిర్ణయించే అధికారం రాష్ట్రాల శాసనసభలకు ఉందని 131వ రాజ్యాంగ అధికరణ కింద దాఖలు చేసిన పిటిషన్లో కేరళ ప్రభుత్వం వాదించింది. కేరళ రూపాయలు 5,000 కోట్ల రుణాలు తీసుకోవడానికి ఇప్పటికే కొన్ని షరతులతో అంగీకరించామని మార్చి 13న కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తమకు కనీసం రూపాయలు 10,000 కోట్లు కావాలని కేరళ పేర్కొంది. సుప్రీంలో కేంద్రం రుణం తీసుకునే సీలింగ్ను సవాల్ చేసిన కేరళ ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం రుణ పరిమితులను విధించడాన్ని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చర్య తన బడ్జెట్ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ఆర్థిక సమాఖ్య సూత్రాలను ఉల్లంఘించిందని కేరళ వాదిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద దాఖలు చేసిన అసలు దావాలో విధించిన నెట్ బారోయింగ్ సీలింగ్ ప్రభావం గురించి కేరళ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తిగా నవీన్ పట్నాయక్. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు రెండవ స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు ప్రసాద్ను అధిగమించి నవీన్ పట్నాయక్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతి బసు 23 సంవత్సరాల 139 రోజులు ఉంటే 2023 జూలై 22వ తేదీతో ఆ రికార్డును నవీన్ సమం చేశారు. జూలై 23న దానిని అధిగమించి దేశంలో ఎక్కువ కాలం సీఎంగా ఉన్న రెండవ నేత అయ్యారు. దేశంలోనే సుదీర్ఘకాలం పాటు 24 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఒడిశా ముఖ్యమంత్రిగా 2000 మార్చి 5న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ 5 పర్యాయాలు ఆ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికై 2023 జూలై 22 నాటికి 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల పార్లమెంటు ప్రస్థానం. ఎన్నో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం 2024 ఏప్రిల్ 3వ తేదీతో ముగిసింది. ఈయనతో పాటు 9 మంది కేంద్ర మంత్రులు, 44 మంది ఇతరులు కూడా రాజ్యసభకు వీడ్కోలు పలికారు. మన్మోహన్ సింగ్ దివంగత ప్రధానమంత్రి పివి నరసింహరావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. అలాగే 10 సంవత్సరాలు 2004-2014 ప్రధానమంత్రిగా పనిచేశాడు. 1991 అక్టోబర్ 1న అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై 2019 జూన్ 14 వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఆగస్టు 20వ తేదీ రాజస్థాన్ నుంచి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఈయన పంజాబ్ యూనివర్సిటీలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అధ్యాపకుడిగా పనిచేశారు. 1971లో కేంద్ర వాణిజ్య శాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులై తొందరలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారుడయ్యాడు. అలాగే ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రధానమంత్రికి యూజీసీ చైర్మన్గా పనిచేశాడు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం. దేశంలోని మహిళలకు లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియం రాజ్యాంగ 128 సవరణ బిల్లు 2023 బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దిగువ సభ లోక్సభలో 2023 సెప్టెంబర్ 19న ప్రవేశపెట్టారు. ఈ బిల్లు లోక్సభలో 2023 సెప్టెంబర్ 20న, రాజ్యసభలో సెప్టెంబర్ 21న ఆమోదం పొందింది. మరియు ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 సెప్టెంబర్ 28న ఆమోదం తెలపడంతో ఇది చట్టంగా మారింది. మహిళల కోటా బిల్లు చట్టంగా మారడంతో ఇది 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కాల వ్యవధిని పొడిగించవచ్చు. ఈ బిల్లు ద్వారా రాజ్యాంగంలో కొత్తగా 334A క్లాజును చేర్చుతున్నారు. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఆమోదం లభించింది. ఓటింగ్ సమయంలో 456 మంది సభ్యులు ఉన్న లోక్సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఆ పార్టీ ఔరంగాబాద్ ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వ్యతిరేకించారు. అలాగే ఈ బిల్లును 2023 సెప్టెంబర్ 21న కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో 214 మంది సభ్యులు ఓటేశారు. వ్యతిరేకంగా ఎవరూ ఓటేయలేదు. సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన నిబంధనల ప్రకారం ఓటింగ్ నిర్వహించారు. ఓట్లు 2/3 వంతు సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు ఓటింగ్ అనంతరం రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రకటించారు. ఈ రిజర్వేషన్ కోటా అమలు అయ్యేది మాత్రం 2029 ఎన్నికల సమయంలోనేనని కేంద్రం స్పష్టం చేసింది. అంతకుముందు జనాభా లెక్కలో డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలోనే తొలిసారిగా 1921లో తమిళనాడు మహిళా ప్రజాప్రతినిధి ఎన్నుకుంది.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, 81వ రాజ్యాంగ సవరణ బిల్లును 1996లో హెచ్.డి. దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటిసారిగా లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం, 1998 మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో కూడా బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభలో ఆమోదం పొందలేదు. 2010లో రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ లోక్సభలో మాత్రం ఆమోదం పొందలేదు. ఈ బిల్లులో ఉన్న అంశాలు: లోక్సభలో, రాజ్యసభల్లో 33% సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు. ప్రత్యేక ఎన్నికల ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తారు. రాజ్యసభలో, రాష్ట్రాల శాసన మండలిలో ఈ రిజర్వేషన్లు వర్తించవు. మహిళల కోటాలో మూడో వంతు సీట్లను ఎస్సీలు, ఎస్టీలకు కేటాయిస్తారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారి మహిళల రిజర్వ్డ్ సీట్లు రొటేషన్ అవుతుంటాయి. బిల్లులో ఓబీసీ, ఇతర వెనుకబడిన తరగతులను చేర్చడంపై ఎలాంటి ప్రస్తావన లేదు. ఓబీసీ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండవు. ఆంగ్లో ఇండియన్ మహిళలకు కూడా ప్రత్యేకంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండవు. ప్రస్తుతం లోక్సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళా సభ్యుల సంఖ్య కేవలం 14% ఉంది. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్రస్తుతం లోక్సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉండగా అందులో 78 మంది మహిళా సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 224 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది మహిళా సభ్యులు. అసెంబ్లీలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ 14.4%, 13.7%తో పశ్చిమ బెంగాల్ 2వ స్థానంలో, 12.30%తో జార్ఖండ్ 3వ స్థానంలో ఉన్నాయి. లోక్సభలో ప్రస్తుతం మహిళా ఎంపీల సంఖ్య 78. మొత్తం సంఖ్య 543లో ఇది 15% కూడా కాదు. రాజ్యసభలో కూడా మహిళా ఎంపీలు 14% ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. అంబేద్కర్ను భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా అంటారు. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్లోని మౌలో ఒక దళిత మహార్ కుటుంబంలో జన్మించాడు. స్వతంత్రం తర్వాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లటంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ దేశానికి తొలి న్యాయ మంత్రి అయ్యారు. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమితులయ్యారు. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే బాధ్యత ఈ కమిటీదే. నిజానికి అంబేద్కర్ ఇంటి పేరు అంబావేకర్. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఆయన స్వగ్రామం అంబావాడే పేరు నుంచి వచ్చింది. అయితే అతని గురువు మహాదేవ్ అంబేద్కర్ ఇంటి పేరును అంబాడ్కేర్ నుంచి అంబేద్కర్గా పాఠశాల రికార్డులో మార్చారు. అంబేద్కర్ మన దేశంలో కార్మిక చట్టాలకు సంబంధించి అనేక మార్పులు చేశారు. 1942లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెషన్లో పనివేళలను 12 గంటల నుంచి 8 గంటలకు తీసుకొచ్చారు. బాబాసాహెబ్ విదేశాల్లో ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పొందిన మొదటి భారతీయుడు. అలాగే దక్షిణాసియాలో ఎకనామిక్స్లో తొలి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా. పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లు కోసం అంబేద్కర్ పోరాటం సాగించారు. వివాహం, వారసత్వం విషయంలో మహిళలకు సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. బిల్లు ఆమోదం పొందకపోవడంతో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొలంబియా యూనివర్సిటీలో ఉన్న 3 ఏళ్లలో అంబేద్కర్ ఆర్థిక శాస్త్రంలో 29, చరిత్రలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, హ్యూమనిటీస్లో 4, పాలిటిక్స్లో 3, ఎలిమెంటరీ ఫ్రెంచ్, జర్మనీలలో ఒక్కొక్కటి చొప్పున కోర్సులు అభ్యసించారు. 1995లో అంబేద్కర్ రాసిన థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ పుస్తకంలో ఆయన మధ్యప్రదేశ్, బీహార్లను విభజించారని సూచించారు. ఈ పుస్తకాన్ని రాసిన దాదాపు 45 సంవత్సరాల తర్వాత 2000లో ఈ ప్రాంతాల విభజన జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64 సబ్జెక్టులో మాస్టర్. హిందీ, పాలీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, పర్షియన్, గుజరాతీ తదితర 9 భాషల్లో అంబేద్కర్కు పరిజ్ఞానం ఉంది. సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2023 నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. 7 అడుగుల ఈ అంబేద్కర్ విగ్రహాన్ని శిల్పి నరేష్ కుమావత్ రూపొందించారు. విజయవాడలో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్ప అనే పేరుతో విజయవాడలోని స్వరాజ్య మైదానంలో 206 అనగా 81 అడుగుల బేస్, 125 అడుగుల విగ్రహం అడుగుల ఎత్తులో నిర్మించారు.
దీనిని 2024 జనవరి 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్లో ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తీరాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం సగర్వంగా కొలువైంది. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా 2023 ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణకు ప్రత్యేక అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పాల్గొన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ భారీ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి జీవం పోసిన శిల్పి రామ్ వంజీ సుతార్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2023 డిసెంబర్ 3న విడుదల చేయగా, మిజోరాం రాష్ట్ర ఎన్నికల ఫలితాలను 2023 డిసెంబర్ 4న విడుదల చేశారు. 5 రాష్ట్రాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో పూర్తి మెజారిటీని సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ విజయబావుట ఎగురవేసింది. మిజోరాంలో జోరం పీపుల్స్ మూవ్మెంట్ విజయం సాధించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గగా సిపిఎం 1 స్థానం విజయం సాధించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా అనుమూల రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం సభలో రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేశారు. ఇతను కామారెడ్డిలో ఓడిపోయాడు. తన సొంత నియోజకవర్గం కొడంగల్లో 32,532 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పార్టీ హామీలు ఇచ్చిన ప్రకారం 6 గ్యారంటీల అమలుకు తొలి అడుగు వేశారు. గ్యారంటీల అమలుకు మార్గం సుగమం చేస్తూ అభయహస్తం పేరిట చట్టం తేవడానికి ఉద్దేశించిన ముసాయిదా డ్రాఫ్ట్ దస్తంపై మొదటి సంతకం చేశారు. అలాగే హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన తుమ్మరి రాజనీకి ఉద్యోగం ఇస్తూ సంబంధిత ఫైల్పై సీఎం రేవంత్ రెడ్డి 2వ సంతకం చేశారు. అనుమూల రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వంగూరులో నవంబర్ 8, 1969లో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి పేరు దివంగత అనుమూల నరసింహారెడ్డి, తల్లి అనుమూల రామచంద్రమ్మ. మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోనికి వచ్చింది. మొత్తం 230 స్థానాలకు గాను బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 66 స్థానాలు మాత్రమే సాధించగలిగింది. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 2023 డిసెంబర్ 13న జరిగిన కార్యక్రమంలో మోహన్ యాదవ్ చేత గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా ఎన్నికల్లో మోహన్ యాదవ్ దక్షిణ ఉజ్జయిని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇతను 1965 మార్చి 25న ఉజ్జయినిలో జన్మించారు. 2013లో తొలిసారిగా ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2018లో మళ్ళీ అదే అసెంబ్లీ స్థానంలో గెలుపొందారు. మిజోరంలో ప్రాంతీయ పార్టీ జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం తొలిసారిగా అధికారం కైవసం చేసుకుంది. 2023 డిసెంబర్ 4న విడుదల చేసిన ఫలితాల్లో జెడ్పీఎం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలకు గాను జెడ్పీఎం 27 స్థానాల్లో విజయం సాధించింది. మిజోరం సీఎంగా లాల్డు హోమా. మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరం నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఎన్పీ అధినేత లాల్డు హోమా చేత ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్ 8న ఆ రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. 1977లో ఐపీఎస్కు ఎంపికైన లాల్డు హోమా 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఇన్ఛార్జిగా పనిచేశారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.
రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు గాను 199 స్థానాలకు 2023 నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. ఇందులో బీజేపీ 115 చోట్ల విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ బీజేపీ సాధించింది. కాంగ్రెస్ 69 స్థానాల్లో గెలుపొంది 3 స్థానాల్లో భారత ఆదివాసీ పార్టీ, 2 స్థానాల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ, 1 స్థానంలో రాష్ట్రీయ లోక్దళ్, 1 స్థానంలో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, 8 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ నియమితులైనారు. డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్చంద్ భైరవులు ఎన్నికైనారు. 2023 డిసెంబర్ 15న జైపూర్లోని ఆల్బర్ట్ హాల్ ఎదురుగా జరిగిన కార్యక్రమంలో సీఎంగా భజన్లాల్ శర్మతో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్చంద్ భైరవాలతో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. 56 ఏళ్ల భజన్లాల్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు. భజన్లాల్ రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 90 శాసనసభ స్థానాలు గాను బీజేపీ 54 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 35 స్థానాల్లో విజయం సాధించింది. ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్, ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. 2023 డిసెంబర్ 13న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయ్తో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా అరుణ్ సావో, విజయ్ శర్మలు ప్రమాణం చేశారు. విష్ణుదేవ్ రాష్ట్రంలోని సుర్గుజా ప్రాంతంలోని జస్పూర్ జిల్లా కుంకురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సర్పంచ్గా రాజకీయ జీవితం మొదలుపెట్టి ఆ తర్వాత పలుమార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచి మోదీ తొలి కేబినెట్లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. పార్టీ రాష్ట్ర చీఫ్గా 3 పర్యాయాలు పనిచేశారు. 1990లో బగియా గ్రామ సర్పంచ్గా గెలిచారు. అదే ఏడాది అవిభాజ్య మధ్యప్రదేశ్లో తాప్కారా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004, 2009లో రాయ్గఢ్ ఎంపీగా గెలిచారు. మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక కేంద్ర హుక్కు గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక అజిత్ జోగి తొలి ఆదివాసీ సీఎంగా రికార్డుకెక్కారు. ఆయన తర్వాత విష్ణుదేవ్ నిలిచారు. యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానెల్ వైస్ చైర్మన్గా గిరీష్ చంద్ర ముర్ము, భారత్ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానెల్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2023 నవంబర్ 2021 వరకు న్యూయార్క్లోని యుఎన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్యానెల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ 63వ సెషన్స్లో ముర్ము పాల్గొన్నారు. ఈ సమావేశంలో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గిరీష్ చంద్ర ముర్ము రాబోయే సంవత్సరానికి యుఎస్ ప్యానెల్ ఆఫ్ ఆడిటర్ యొక్క వైస్ చైర్గా ఎన్నికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అధిపతులతో కూడిన ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ప్యానెల్ యుఎన్ సెక్రటరియన్ నిధులు, కార్యక్రమాలు, ప్రత్యేక ఏజెన్సీల ఎక్స్టర్నల్ ఆడిట్ను పర్యవేక్షిస్తుంది. భారత నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం. 2023 మే 28న నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పార్లమెంటు కొత్త భవన నిర్మాణానికి 2020 డిసెంబర్ 10న మోదీ భూమి పూజ చేశారు. ఈ భవనాన్ని త్రిభుజాకృతిలో నిర్మించారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా కొత్త భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 2.5 ఏళ్లలో నిర్మించింది. ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ నేతృత్వంలో నిర్మాణం సాగింది. లోక్సభ హాలును జాతీయ పక్షి నెమలి థీమ్తో నిర్మించారు. 888 మంది సభ్యులు కూర్చోవచ్చు. రాజ్యసభ హాలును జాతీయ పుష్పం తామర థీమ్తో నిర్మించారు. 384 మంది సభ్యులు కూర్చోవచ్చు. పార్లమెంటు భవనం 3 ప్రధాన ద్వారాలను జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలని పేర్లు పెట్టారు. పార్లమెంటు భవనం 3 ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలని పేర్లు పెట్టారు. భవన డిజైన్ను అహ్మదాబాద్కు చెందిన హెచ్సిపి డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ రూపొందించింది. ఇది భూకంపాలను కూడా తట్టుకుంటుంది. ఢిల్లీ అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్ 4లో ఉంది. రాజస్థాన్కు చెందిన ధోల్పూర్ రాళ్లను ఈ భవనానికి వాడారు. పార్లమెంటు భవనం పైకప్పు మీద కాంస్యంతో తయారు చేసిన మన జాతీయ చిహ్నం 4 సింహాలను ఏర్పాటు చేశారు. ఆవరణలో 2 మర్రి చెట్లు నాటారు. భారత పార్లమెంటు భవనానికి 90 ఏళ్లు. భారత పార్లమెంటు భవనానికి 96 ఏళ్లు. ప్రస్తుత పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిది. న్యూఢిల్లీ నగర రూపకర్తలైన ఎడ్విన్ ల్యూటెన్స్, హెర్బర్ట్ బేకర్ దీన్ని డిజైన్ చేశారు.
1921 నుంచి 6 ఏళ్ల పాటు భవన నిర్మాణం సాగింది. 1927 జనవరి 18న గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం రోజున 2023 మే 28న కేంద్ర ప్రభుత్వం రూ. 75 నాణ్యాన్ని విడుదల చేసింది. రాజదండం సింగోల్ పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా చోళుల నాటి ఓ పురాతన ఆచారానికి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అధికార బదిలీకి ప్రతీకగా శతాబ్దాల తరబడి చోళ రాజులు తమ వారసుని చేతికి అందిస్తూ వచ్చిన రాజదండాన్ని లోక్సభలో ప్రతిష్ఠించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సెంగోల్గా పిలిచే ఈ దండం నీతి నియమాలను తోచా తప్పకుండా పాటిస్తూ ధర్మబద్ధంగా పాలన సాగిస్తామని చెప్పేందుకు ప్రతీక. సింగోల్ అనే పదం తమిళ పదమైన సెమ్మై నుంచి వచ్చింది. సిమ్మై అంటే ధర్మం అని అర్థం. సెంగోల్పై ఉండే నంది న్యాయానికి ప్రతీక. బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడికి ప్రతీకగా చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటెన్ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తొలి ప్రధాని నెహ్రూకు సెంగోల్లోనే అందజేశారు. అధికార మార్పిడికి ప్రతీకగా ఎలాంటి ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని మౌంట్ బాటెన్ ఆరా తీయడంతో దీనికి బీజం పడింది. నెహ్రూ కోరగా చోళుల కాలంలో రాజు తన వారసునికి అధికారాన్ని బదలాయించేందుకు అనుసరించిన సెంగోల్లో ప్రక్రియను రాజాజీ సూచించారు. పార్లమెంటు రూపశిల్పి బిమల్ హస్ముఖ్ పటేల్ ఈ భవనాన్ని చెక్కిన శిల్పి ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ హస్ముఖ్ పటేల్ పార్లమెంటు కొత్త భవన రూపాన్ని డిజైన్ చేసిన గుజరాత్కు చెందిన హెచ్సిపి డిజైన్ సంస్థ యజమాని బిమల్ పటేల్. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన పటేల్ 1961 ఆగస్టు 31న జన్మించారు. ఆయన తండ్రి హస్ముఖ్ చందూలాల్ పటేల్ వాస్తుశిల్పి. 1960లో చందూలాల్ హెచ్సిపి సంస్థను ప్రారంభించారు. అహ్మదాబాద్లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీతో ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రీజనల్ ప్లానింగ్లో PhD సాధించారు. అదే యూనివర్సిటీకి 2012లో ప్రెసిడెంట్గా వ్యవహరించారు. పార్లమెంటుతో పాటు బిమల్ పటేల్ ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను డిజైన్ చేశారు. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్, పోరీలోని జగన్నాథ ఆలయ బృహత్తర ప్రణాళిక మాస్టర్ ప్లానింగ్ను రూపొందించింది ఆయన సంస్థే. తన ప్రతిభతో ఎన్నో అవార్డులను పొందారు. ఆయన సేవలకు గాను 2019లో కేంద్ర ప్రభుత్వం బిమల్ను పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది. పార్లమెంట్లో పురాతన భారతదేశాన్ని సూచించే మ్యాప్. పార్లమెంట్ నూతన భవనంలో ఓ గోడపై ఉన్న మ్యాప్ పురాతన భారతదేశాన్ని సూచించే విధంగా ఉంది. అందులో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న తక్షశిల మరికొన్ని రాజ్యాలు కూడా ఉన్నాయి. అఖండ భారత భావన అనేది ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్లతో కూడిన భౌగోళిక ప్రాంతంతో ఉన్న అవిభక్త భారతదేశాన్ని సూచిస్తుంది.